మనలను యథార్థ మార్గమున నడిపించి మనకు బలము ధరింపు చేయువాడైన మన దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 15వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభు వారి శిష్యులను గురించి కంప్లైంట్ చేస్తున్నారు. ఏంటంటే పెద్దల పారంపర్యాచారము అతిక్రమిస్తున్నారు అని. నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారంను అతిక్రమించుచున్నారు అని యేసుప్రభుని అడుగుతున్నారు. అయితే ప్రభు అంటున్నారు, మరి మీరు మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యాన్ని అంటే దేవుని ఆజ్ఞలను ఎందుకు నిరర్ధకం చేస్తున్నారు అని. పారంపర్యాచారము ముఖ్యమా, దేవుని వాక్యము ముఖ్యమా అని. పారంపర్యాచారం అంటే మనుషులు పెట్టుకున్న ఆచారం. ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు దేవుని మాటలకు ఇంకా కొన్ని సంగతులను జత చేసి వారికి అనుకూలంగా కొన్ని ఆచారాలను ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటు చేసే క్రమంలో ఏమైందంటే వారి దేవుని ఆజ్ఞలలో ఆయన మాటలలో ఉన్న ఆయన మనస్సును అర్థం చేసుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వాటిని ఫ్రేమ్ చేసుకున్నారు. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు అతిక్రమించిన దేవుని వాక్యం ఏంటంటే 4వ వచనంలో చూస్తాం. తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల మీకేది ప్రయోజనకరమగునో అది దేవార్పితమని చెప్పినడలా అతడు తన తండ్రినైనను తల్లినైనను గనపరచక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతుల దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియేనని వారితో చెప్పి జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పనని చదువుతాం. వీరు ఏర్పాటు చేసుకున్న ఆచారాలు అంటే శాస్త్రులు పరిసయ్యులు ఏర్పాటు చేసుకున్న ఆచారాలు దేవుని మాటకు మించిపోయి దేవునికి వ్యతిరేకంగా మలచబడ్డాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యానికి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు అని. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో మోషే ఈ మాటను చెప్తూ ఉన్నాడు. మీ దేవుడిని యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేన్ని తీసివేయకూడదు అని. ఇంకా అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనంలో కూడా ఇదే మాట మరలా చెప్పబడింది. ఎవరైనా అలా చేస్తే ఏం జరుగుతుంది అని వాక్యం సెలవిస్తుందంటే, 1 దేవుని సార్వభౌమత్వాన్ని అవమానపరిచినట్లే. 2 ప్రకటన పుస్తకం 22వ అధ్యాయం 18, 19 వచనాల్లో చెప్పబడినట్లుగా దేవుని ప్రవచనానికి ఏదైనా కలిపితే వాని మీదకి తెగుళ్ళు వస్తాయి. ఏమైనా తీసివేస్తే జీవవృక్షంలోని పరిశుద్ధ పట్టణంలోనూ వారికి ఎటువంటి షేర్ ఉండదని చెప్పారు. అంటే సామాన్యంగా చెప్పాలంటే దేవుని తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. 3 పౌలు అంటున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును గాక అని. 4 ఏదైనా కలిపినా తీసివేసినా పేతురు కూడా తన 2వ పత్రికలో రాస్తున్నాడు 2వ అధ్యాయం 3వ వచనంలో, వారి నాశనము కునికి నిద్రపోదు అని. వీరి వలన సత్యమార్గము దూషించబడుతుంది అని. 5 సామెతల పుస్తకం 30వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు అని. అబద్ధానికి జనకుడు సాతానేనని మనకు తెలుసు కదా, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 6 పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారమవుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సత్యాన్ని నిర్ధారిస్తారు, అంతేకాని అసత్యాన్ని కాదు. ఇంకా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒక్కటే, వారి స్వభావానికి వేరుగా వారు ఏ పని చేయరు. 7 వాత వేయబడిన మనస్సాక్షి గలవారమవుతారు దేవుని వాక్య సత్యంలో నుండి తొలగిపోతే. ఈ విషయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తాం. ఈ రోజుల్లో మార్మన్స్ అనే డినామినేషన్ వాళ్ళు, ఇంకొన్ని డినామినేషన్స్ వాళ్ళు కొన్ని పుస్తకాలు పరిశుద్ధ గ్రంథానికి కలిపి వాక్య సత్యం నుండి ప్రజలను తొలగిస్తూ ఉన్నారు. మరి కొందరేమో ఉన్న సత్యాన్ని సరిగా వివరించక పాపం గురించి అస్సలు మాట్లాడరు. ఆయన స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పక ప్రజలను మోసపుచ్చుతున్న కాలం ఇది అని మనం గుర్తించాలి. ఇలా ఈరోజు మన ధ్యాన భాగంలో జరిగిన సంగతులు, యేసుప్రభువారు చెప్పిన మాటలు నేడు మనకెంతో వర్తిస్తాయి. ఇలాంటి వారి దగ్గరున్న విశ్వాసులు ఏమవుతారంటే ప్రభువు అన్నట్లు
వారు తమ పెదవులతోనే దేవుని గణపరుస్తారు కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. మనుషులు కల్పించు పద్ధతులే దైవోపదేశాలని వ్యర్థంగా ఆయన ఆరాధిస్తారు. ఈ విషయాన్ని ప్రభువే చెప్తున్నారు 15వ అధ్యాయం 9వ వచనంలో. ఈ వాక్య భాగంలో ప్రభు మనుషుల యొక్క ఆచారాలు దేవుని ఆజ్ఞలను ఎలా భంగపరుస్తాయో వివరిస్తూ వచ్చారు. నేటి ఆధునిక సంఘాల్లో కూడా ఇలాంటివి చాలా చూస్తాం. అదనపు పుస్తకాలను లేక వారి పెద్దవారు చెప్పిన వాటిలను దైవోపదేశాలని బోధిస్తూ ఉంటారు. పలహారాలు, నీళ్లు, నూనె, పండ్లు ఇంకా అటువంటి వాటి మీద ఆధారపడే సంఘాలు సత్యాన్ని చెప్తే ముద్రపడిపోతామేమోనని భయపడి దేవుని సంపూర్ణ స్వభావాన్ని చూపించకుండా మనుషుల్ని ఉద్రేకపరిచే మారుమనస్సు లేకుండా చేసే సంఘాలు, కృత్రిమ భావోద్వేగాలతో నడపబడే సంఘాలు, ఉద్రేకపూరితమైన మ్యూజిక్ లేకుండా ఆరాధన చేయలేకపోయే సంఘాలు, ఇవన్నీ కూడా హృదయాన్ని దేవునికి దూరం చేసి పెదవులతో దేవుని గణపరిచేలాగా చేస్తాయి. మనుషులు కల్పించుకున్న దైవోపదేశాలతో నేడు సంఘాలు విరాజిల్లుతున్నాయి. ఇలాంటివన్నీ మితంగా సంతృప్తిగా బ్రతకగలిగే విధానం నుండి మనుషుల్ని దూరం చేస్తాయి. లేనిపోని మానసిక ఒత్తిడికి గురి చేసే బోధలతో ఎంతో ఎక్కువ భారాన్ని విశ్వాసుల మీద మోపబడుతూ ఉండటం గమనార్హం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది వింటున్నామో జాగ్రత్తగా చూసుకోమని ప్రభు చాలాసార్లు హెచ్చరించారు. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలోను, లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలోనూ రాయబడింది. ఈరోజు మన ధ్యాన భాగంలో నుండి చివరి వచనం అంటే 11వ వచనం చూస్తే, నోటపడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పినని రాయబడింది. అంటే శరీర శుద్ధి కన్నా హృదయ శుద్ధి చాలా ముఖ్యమని ప్రభు బోధిస్తున్నారు. అలాంటి వారే దేవుని చూడగలుగుతారని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. హృదయశుద్ధి కలవారి ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. మనం తినే ఆహారం కాదు మనల్ని అపవిత్రపరిచేది. మన హృదయంలో నుండి మన నోటి ద్వారా పలికే మాటలే మనల్ని అపవిత్రపరుస్తాయి. దేవుని ముందు మనం నిలబడినప్పుడు మనం లెక్క చెప్పవలసింది మనం మాట్లాడిన మాటలకి, మనం చేసిన కార్యాలకి. కాబట్టి మనం శరీరంతో దేవుని దగ్గరగా ఉండటం కాదు, అంటే కూడికలన్నిటికీ హాజరయ్యామా కాదు ముఖ్యం. దేవుడు చూసేది ఏంటంటే ఎన్ని ఉపదేశాలు విన్నాం, వినిన దాన్ని బట్టి ఎంత బ్రతుకుతున్నాం అనేది ఆయన చూస్తారు. మన హృదయం దేవునికి ఎంత దగ్గరగా ఉందో చూస్తారు. ఆయన మాట ప్రకారం ఎంత బ్రతుకుతున్నామో చూస్తారు. మరి మనం ఎప్పుడైనా ఆలోచించామా? మన హృదయం ఎలా ఉంది? అది దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? కేవలం ఆచారాలతో భక్తి చేస్తున్నామా, లేకపోతే ఆత్మతో సత్యంతో చేస్తున్నామా? ఈ విషయాల్ని మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, మమ్మల్ని అన్యబోధల నుండి కాపాడి సత్యమందు ప్రతిష్ఠ చేయమని వేడుకుంటున్నాము. బాహ్యమైన వాటిపైన ఆధారపడకుండా ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుటకు సహాయం చేయండి. మీరు ఆకడకు సిద్ధపరచండి. మేమెన్నడూ నీ వాక్యానికి ఏది కలపకుండా, తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లుగా చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం బ్రతకడానికి మాకు సహాయం చేయమని మిమ్మల్ని ఎంతో బ్రతిమలాడుతున్నాం. మా జీవితమంతా మేము మీ చిత్తానుసారంగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి. ఈ రోజంతట్లో మమ్మల్ని, మా కుటుంబాలని, స్నేహితులందరినీ దీవించమని సత్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమేన్.